తమిళనాడు రాజకీయం మరింత హీటెక్కుతోంది. సాయంత్రం ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇంతకీ ప్రజలను ఉద్దేశించి ఆ లేఖలో ఏం రాశారనేది ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదని తెలిపారు. ఫాసిస్ట్ మనస్తత్వం ఉన్న పార్టీలు లేదా అధికారంతో బెదిరించే శక్తులకు తాను భయపడనని, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని లేఖలో ప్రస్తావించారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎంకే విధానపరమైన వైరుధ్యాలున్న బీజేపీ వంటి పార్టీలు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు విజయ్. తన పార్టీ కేవలం రాజకీయ విభాగం కాదని, అది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని అన్నారు. ప్రజల గుండెల్లో వెలిగే నిజాయితీ గల నిప్ప కణిక అని అభివర్ణించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వచ్చి విజిల్ గుర్తుకు ఓటు వేయాలని, మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు విజయ్. తమిళనాడు రాజకీయం మరింత హీటెక్కుతోంది. సాయంత్రం ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇంతకీ ప్రజలను ఉద్దేశించి ఆ లేఖలో ఏం రాశారనేది ఉత్కంఠ రేపుతోంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదని తెలిపారు. ఫాసిస్టు మనస్తత్వం ఉన్న పార్టీలు లేదా అధికారంతో బెదిరించే శక్తులకు తాను భయపడనని, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని లేఖలో ప్రస్తావించారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎంకే విధానపరమైన వైరుధ్యాలున్న బీజేపీ వంటి పార్టీలు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు విజయ్. తన పార్టీ కేవలం రాజకీయ విభాగం కాదని, అది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని అన్నారు. ప్రజల గుండెల్లో వెలిగే నిజాయితీ గల నిప్పు కణిక అని అభివర్ణించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వచ్చి విజిల్ గుర్తుకు ఓటు వేయాలని, మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు విజయ్. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు ఫోన్ లైన్ లో. గోపీనాథ్, మొత్తానికి తమిళ ప్రజలకైతే విజయ్ బహిరంగ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొన్ని గంటల్లోనే ఏదైతే ఎన్నికలకు సంబంధించి తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగుస్తుంది. అయితే ఎల్లుండి ఉదయం నుంచి కూడా పోలింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే పార్టీ అధినేతలు కావచ్చు, వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. అయితే కాసేపటి క్రితం టీవీకే అధినేత విజయ్ ఒక సంచలన లేఖ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి ఆయన లేఖ విడుదల చేయడం జరిగింది. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అవుతుంది. ఎందుకంటే పార్టీ పెట్టిన సిద్ధాంతాలు, పార్టీ పెట్టిన విధానాలకు సంబంధించి ఆయన ఆ లేఖలో చాలా స్పష్టంగా కనపరిచే ప్రయత్నం చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, అసలు పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా చాలా రకాలుగా కూడా బీజేపీ గాని, అక్కడ అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ గాని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా అంటే చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే ఇబ్బందులు గురి చేసే రకంగా చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందువల్లనే ఎల్లుండి జరిగేటటువంటి ఏదైతే ఈ పోరులో, ఈ ఎన్నికలలో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యతంగా అందరూ వచ్చి కూడా విజిల్ గుర్తుపైన ఓటు వేసి అఖండమైన మెజార్టీని టీవీకే పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా అంటే ఆయన ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేయడం జరిగింది. పార్టీ పెట్టడానికి కేవలం సేవా కార్యక్రమాల కోసం, అది కాకుండా తమిళనాడు రాష్ట్రం సంబంధించి రూపురేఖలు మారాలంటే కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి, అదేవిధంగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, భవిష్యత్తులో ఇన్నాళ్ల పాటు కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఒక నటుడిగా నన్ను ఆదరించారు, అలాంటిది ప్రజాసేవ చేయడానికి పార్టీ పెట్టాను, ఆ పార్టీని నడిపించడానికి మీరందరూ రథసారథులు అవ్వాల్సిన అవసరం తరుణం వచ్చింది. అందువల్లనే ఎల్లుండి ఉదయం కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా వచ్చి ఈ ఓటింగ్ లో పాల్గొని మంచి మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి, తద్వారా మీకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని మాకు అప్పగించండి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది చాలా ఎమోషనల్ గా ఆయన ఆ లేఖ రాసినట్టు తెలుస్తా ఉంది. అందువల్లనే పూర్తిగా అంటే ఇప్పటి వరకు కూడా డిఎంకే గానీ, అన్నా డిఎంకే గానీ, లేదంటే బీజేపీ గానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ రకంగా సంచలన లేఖ రాయడం, సంచలనటువంటి వ్యాఖ్యలు గత 2 రోజుల నుంచి కూడా చేస్తూ వస్తున్నారు ఆయన. మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముగింపు జరగబోతుంది కాబట్టి ఎల్లుండి ఉదయం నుంచి కూడా ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి అందువల్లనే చివరి క్షణంలో ఈ రకంగా లేఖ విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.